హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ప్రజెంట్ ఒక ప్లేస్కి ఎదిగిన పోతా ఉన్నాము. ఆ ప్లేస్ అనేది కొద్దిసేపున తర్వాత మీకే అర్థమవుతుంది. నేనైతే ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు బస్ స్టాండ్లో దిగినాను. దిగిన తర్వాత మా ఫ్రెండ్కి కాల్ చేసినాను కలుద్దామని చెప్పేసి. ఎప్పుడైనా ప్రొద్దుటూరుకి వచ్చినప్పుడు కాల్ చేసి కలుద్దామని అంటే నేనే ఈసారి మైదుకూరుకి వచ్చినాను, కలుద్దాంలో ఇద్దరం అని చెప్పేసి కాల్ చేసి మాట్లాడుకుంటా మాటల మధ్యలోనే ఇట్లా నేను పోతున్నాను అంటే సరే ఉండు ఇద్దరం పోదాం, బండి తీసుకొని వచ్చా అని చెప్పేసి మా ఫ్రెండ్ వచ్చినాడు. ఇప్పుడే ఇద్దరం కలిసి అట్లా పోతా ఉన్నాం అనమాట. ఇంకా ప్లేస్ ఏంటంటే బ్రహ్మంగారి మఠం. ఇప్పుడు వీడియోలో చూసే వ్యక్తిని మీరు ఫ్రెండ్ మ్యారేజ్ వీడియోలో చూసింటికి మీరు గుర్తుపట్టిండొచ్చు. దారి మధ్యలో ఇప్పుడే పోతా ఉంటే ఘాట్ రోడ్ ఎక్కినాము. ఈ కొండల మధ్య రోడ్ ఎతికిన దారి భలే చేసినారు. అటువైపు కొండ ఇటువైపు కొండ మధ్యలో ఇంత తొలిచినారు చూడండి, బాగుంది రోడ్ ఎతికిన. ముందు 2 రోజుల కిందట వాన పడినది కాబట్టి ఎండ కొంచెం తక్కువనే ఉంది, లేదంటే వాసిపోయేది మామూలుగా లేదు. ఈ మధ్య రాబోయే సినిమాలలో ఏ సినిమా కోసం మీరు వెయిట్ చేస్తున్నారో, ఏ సినిమాని మీ ఫ్రెండ్స్తో చూడాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేనైతే ఇప్పుడు వచ్చే 27వ తేదీ ప్రభాస్ గారి సినిమా కోసం ఎతికిన వెయిట్ చేస్తున్నాను. దాని తర్వాత పుష్ప 2 చూడాలి, దాని తర్వాత గేమ్ చేంజర్ చూడాలి. ఒకవేళ నేను ప్రొద్దుటూరులో ఉంటే సినీ హబ్లో తీసుకుంటారు ఖచ్చితంగా, దానికి వెళ్తాను. లేదంటే తాడిపత్రి పోవాల్సి ఉంటుంది. ఈ కొండ మధ్యలో పోతుంటే చల్లగా గాలి తగులుతుంది. ముందు 2 రోజుల కిందట వాన పడిందని చెప్పినా కదా, వాన పడి సరిపోయింది. లేదంటే ఎండలు వాసిపోతున్నాయి, మామూలుగా లేదు. ఇక్కడ ఘాట్ రోడ్డు కూడా పోను చాలా పైకి ఉంది. ఆ ముందర ఇంకా కొంచెం వంపు ఉంది. నేను ఫస్ట్ ప్రొద్దుటూరు నుంచి బస్సులో మైదుకూరుకి వచ్చినాను. మైదుకూరుకి వచ్చిన తర్వాత ఇక్కడ బండి తీసుకొని వనిపెంట దారిలో నుంచి ఎతికిపోయినాము. వనిపెంట నుంచి ఎతికిన 12 కిలోమీటర్లు ఉంది బ్రహ్మంగారి మఠము. మా ఫ్రెండ్ ఇక్కడే చదివినాడంట. దారి ఎతికిన బాగా తెలిసింది తనకి. ఇంతకుముందు కూడా వచ్చినాం కానీ వనిపెంట నుంచి దారి దగ్గరని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళాలంటే బైక్లో ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇప్పుడే బ్రహ్మంగారి మఠం ఎతికిన రీచ్ అయిపోయినాము. బండి ఎతికిన గుడి దగ్గరలో స్టార్టింగ్లో అక్కడ పెట్టినాము, కార్నర్లో. అక్కడ పెట్టిన తర్వాత నడుచుకుంటే ఇట్లా లోపలికి వచ్చినాము గుడి దగ్గరికి. ఇంకా మా ఫ్రెండు నేను గుడి లోపలికి ఎతికినా పోతా ఉన్నాము. గుడి ఎంట్రన్స్ గోపురం ఎతికిన ఇంత బాగుంది. లెఫ్ట్ సైడ్లో కాళ్ళు కడుక్కోవడానికనే ఉంది. అక్కడ కాళ్ళు కడుక్కొని మనం గుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. గుడి లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు దర్శనానికి దారి అయితే ఉంటుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడే దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే బాగా అయింది. దర్శనం చేసుకొని ఎదురుగా పెద్దోళ్ళు భజన చేస్తున్నారు. ఒక బృందంలాగా ఏర్పడి అది చూసుకొని ఇట్లా ఒక బావి ఇంటికి దీని దగ్గరికి వచ్చినాము. దీని లోపల తాబేలు ఉన్నాయి, కాళ్ళు ఎతికిన కాలిపోతున్నాయి. దగ్గరికి రమ్మని చెప్తున్నాను మా ఫ్రెండ్ని. ఇక్కడ లోపల చూడండి 2 తాబేలు ఉన్నాయి. ఒకటి లోపలికి పోయింది నీటి లోపలికి, ఒకటేమో అక్కడే ఉంది. అసలు తాబేలు ఎన్ని సంవత్సరాలు బతుకుతుందో మీకు తెలుసా? 80 నుంచి 150 సంవత్సరాలు బతుకుతుందంట. అంటే ఒక మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ కన్నా తాబేలు లైఫ్ స్పానే ఎక్కువ అన్నమాట. ఇక్కడ ఈ ఏనుగు విగ్రహాలు ఉన్నాయి కదా, ఎంట్రన్స్ ద్వారం నుంచి లోపలికి వచ్చినామంటే గుడి లోపల ఈ విధంగా ఉంటుంది. అక్కడ కార్నర్లో ఎతికిన బ్రహ్మంగారి సజీవ సమాధి ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకుని బయట వచ్చి ఇక్కడ కూర్చున్నాము. దర్శనానికి ఎదురుగా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి దర్శనం చేసుకొని బయటికి వెళ్దాము. మనం తాబేలు చూసినా ఎదురుగా అక్కడ బావింది చూడండి, అక్కడ చూసినాం అనమాట. ఇంకా దర్శనానికి వెళ్ళినది ఎతికిన ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, 2 రేకుల షెడ్లు ఉన్నాయి చూడండి. అక్కడి నుంచి మనం దర్శనానికి వెళ్ళినది. ఆ కార్నర్లో బ్రహ్మంగారి సజీవ సమాధి ఉంటుంది. ఆ ఎదురుగానే ఒక మండపం ఉంది కదా, దాని లోపలనే పెద్దలు భజన చేసినారనమాట. గుడి లోపల నుంచి బయటకు వచ్చినామంటే ఇక్కడ అన్నదాన ప్రసాద కేంద్రం అనేది. లోపలికి వెళ్ళేసి అడిగినాను ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12:30 అని చెప్పినారు. సరేలే అని చెప్పేసి మేము లేట్ అవుతుందని స్టార్ట్ అయినాము. ఎండ ఎక్కువ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి నేను మా ఫ్రెండు దారిలో వస్తా అంటే ఈశ్వరీ దేవి మఠం అని చెప్పేసి ఇక్కడ ఒకటి అన్నదాన ప్రసాద కేంద్రం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఎప్పుడు పెడుతుంటారంట. సరే అని చెప్పేసి ఇక్కడ ఆగి ఇప్పుడే ఇక్కడ భోజనం చేస్తున్నాము. అన్నం, పప్పు,
రసము, అలానే చట్నీ వేసినారు. అన్నం పప్పు చట్నీ ఎతికిన బాగుంది. రసం అంత బాగాలేదు, నాకు నచ్చలేదు. కానీ అన్నం పప్పు ఎతికిన బాగుంది. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.